టాబ్లెట్స్ గురించి మీకు షాక్ అయ్యే నిజం అనేది ఒకటి చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీకు ఫీవర్ వచ్చినప్పుడు ప్రతిసారి వేసుకునే డోలో టాబ్లెట్ అయినా పారాసిటమాల్ టాబ్లెట్ అయినా ఎప్పుడైనా ఎలా తయారు చేస్తారని ఆలోచించారా? ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడమే కాదు, ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకోవాలి. ప్రాసెస్ అయితే కనుక చాలా అంటే చాలా ఈజీ. పిండి దంచి మీకు అరిసెలు చేయడం వస్తే ఈ ప్రాసెస్ వచ్చినట్టే. మనకు కావాల్సిన కెమికల్స్ అన్ని దంచి పక్కన పెట్టుకున్నాము. మెయిన్ గా మనకి 3 ఇంగ్రీడియంట్స్ అనేది కావాలి: పారాసిటమాల్, స్టార్చ్, లాక్టోస్. స్టార్చ్ తీసుకొని స్టార్చ్ లో కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఆ స్టార్చ్ అయితే లాక్టోస్ కూడా కొంచెం యాడ్ చేసాం. నెక్స్ట్ పారాసిటమాల్ పౌడర్ అనేది కూడా యాడ్ చేసాం. మనము బాగా మిక్స్ చేస్తూ ఉండాలి వెంటనే, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇట్లా థిక్ పేస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువ వాటర్ పోస్తే జావ అయింది అనుకోనా, కొంచెం పారాసిటమాల్ అనేది యాడ్ చేస్తాము. మీకు ఇది మిక్స్ చేస్తుంటే మీకు అరిసెల పిండే గుర్తొస్తుంది కదా, అదే చలిపిండి. ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం స్టార్చ్ అనేది చేతిలో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని మన చేతిలో వేసుకోవాలి. లైక్ ఎలా అంటే మనం చపాతీ పిండిని రుద్దే ముందు కొంచెం పిండి వేసి దాని మీద చపాతీ సేమ్ అలానే చేయాలి, కాకపోతే రుద్దాల్సిన అవసరం లేదు. ఉండలా చేస్తే సరిపోతుంది. ఉండలా చేసిన దాని నుంచి చిన్న చిన్న పీసెస్ అనేవి తీసుకొని మనకు కావాల్సిన షేప్ లో టాబ్లెట్ అని ప్రిపేర్ చేసుకుంటాం. ఫిల్టర్ పేపర్ మీద పెడితే కనుక దాంట్లో ఉన్న మాయిశ్చర్ అనేది రిమూవ్ అయిపోతుంది. నేను తరుణి సాత్విక ఒక బ్యాచ్ అనమాట. నేను తరుణి ఇక్కడ టాబ్లెట్స్ అని ప్రిపేర్ చేస్తుంటే సాత్విక తిరిగి వచ్చింది ల్యాబ్ అంతా. మేము ప్రిపేర్ చేసిన టాబ్లెట్స్ తీసుకొని తను ప్రిపేర్ చేశానని ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో చూసేయండి. మేమే ఎలా చేస్తుంటే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వాళ్ళు చూడండి, వాళ్ళు చేసే ప్లేస్ అంతా ఎలా అయిపోయిందో చూసేయండి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అందరికీ తెలిసిన టాబ్లెట్స్ ఎక్కువ కనుక వేసుకుంటే కిడ్నీ అనేది ఫెయిల్ అవుతుంది అని. ఇంకోటి ఏంటంటే టాబ్లెట్ అవసరం ఉన్నప్పుడే వేసుకోండి, అవసరం లేనప్పుడు కూడా వేసుకున్నారంటే కనుక ఆ టాబ్లెట్ అనేది మీ బాడీకి బాగా అలవాటు అయిపోతుంది. మీకు ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు వేసుకుంటారో అప్పుడు మీ బాడీ అనేది రియాక్ట్ అవ్వదు. కొంతమంది చిన్న చిన్న వాటికే కూడా టాబ్లెట్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుందని చెప్పాను. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. మేము ప్రిపేర్ చేసిన ప్లేస్ లో టేబుల్ అనేది క్లీన్ గా ఉండడానికి కారణం తరుణి అనమాట. మేము ప్రిపేర్ చేసిన టాబ్లెట్స్ ఇవి. జస్ట్ బేసిక్ టాబ్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చెప్పాను. ఇలా అయితే ప్రిపేర్ చేయరు టాబ్లెట్స్. మీరు వేసుకునే టాబ్లెట్స్ అని చాలా హైజీనిక్ గా అన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో ప్రిపేర్ చేస్తారనమాట. ఫస్ట్ టైం తన టాబ్లెట్ ప్రిపేర్ చేస్తుందని అలా బిహేవ్ చేస్తుంది. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. వీళ్ళైతే ఏదో కొత్తగా కనిపెట్టాలని ఏదో ట్రై చేస్తున్నారు. వీడియో వల్ల మీరు ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు కదా, ఏదో ఒక ఇన్ఫర్మేషన్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అదే చేత లైక్ కూడా కొట్టండి, షేర్ చేయండి. టాబ్లెట్స్ ఎక్కువ